కార్యదర్శి అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జైలుకు పోవాలి, మీకు మాత్రం అధికారం కావాలి. అధికారం కోసం దిగజారే కేసీఆర్ చెప్తున్న కేసీఆర్ ఇది నీకు తెలియకుండా జరగదు. కేటీఆర్ మాట్లాడుతున్నా, హరీష్ రావు మాట్లాడుతున్నా, ఇలా చెంచాగాల లెక్క సుమన్లు మాట్లాడుతున్నా, రేపు ఇంకెవడు మాట్లాడుతున్నా సరే నీ డైరెక్షన్లోనే ఇట్లాంటివి వస్తాయి. కేసీఆర్కి హెచ్చరిస్తున్నాం, ఇట్లాంటి పార్టీని మీరు రద్దు చేసుకోండి. ఇదేం కథరా బాబు, నాకు అర్థం కాదు. నువ్వు ప్రభుత్వాన్ని నడిపినావు కేసీఆర్, ఇట్లా చేసిండ్రు ఎవరైనా? ఇలా ఎవరైనా పేలుస్తాము, కాలుస్తాము, తూలుస్తామని చెప్తే ఇది లాండ్ ఆర్డరా? ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ప్రజాస్వామ్య రాష్ట్రమా? నీ ఇలాకానా, నీ జాగీరా? కాబట్టి కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలి. ఇలాంటి వాటికి ఇంట్లో వండుకొని ఫామ్ హౌస్ల చుట్టూ ఇంట్లో వండుకొని అందరిని తిప్పుకోవడం కాదు. దాంట్లో కూర్చొని నల్లి కుట్రోళ్ళు లెక్క కుట్రలు పేలిస్తే ఖబర్దార్ కేసీఆర్ చెప్తున్నా. ఇలాంటి పనికిమాలిన నాయకుల్ని ముందు పెట్టుకొని నువ్వు మళ్ళీ రాజ్యానికి వస్తానే ఒక పొంకనాలు ఎంగుతున్నావు. నాకు అర్థం కావట్లే. పనికి రాని చెప్తున్న కేసీఆర్, ఇది నీకే హెచ్చరిక. నువ్వు ఎక్కడైనా ఉండను, నువ్వు ఫామ్ హౌస్లో ఉండే ఎక్కడైనా ఉండు. ఇలాంటి పనికిరాని మాటలు, పనికిరాని చేతలు చేస్తే నిన్ను కూడా తరిమి కొడతారు, గుర్తుపెట్టుకో. నువ్వు విపక్ష నాయకుడు అయినవు, అసెంబ్లీకి రావు, తుర్రుమనిపోయి ఫామ్ హౌస్లో వంటారు. మొన్న ఒక ఆయన అంటుండీడా, పులాట వ్యవసాయ క్షేత్రంలో పడినదట. పులైట చేతగాక వ్యవసాయ క్షేత్రంలో పడినది, చేతగాక. కానీ ఇలాంటి యొక్క సంఘ విద్రోహ శక్తుల్లాగా బీఆర్ఎస్ కనుక చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వం కామ్గా కూర్చొని ఊరుకోదు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఊరుకోదు. తెలంగాణ ప్రజలు రెచ్చగొడతా అంటే ఊరుకోదు. నిన్న హరీష్ రావు మాటలు మాట్లాడుతున్నాడు, డ్రైవర్ను సస్పెండ్ చేసిందని. అరే మీరు ప్రతి ఒక్కరు రెచ్చగొడుతున్నారు. మీరు కేటీఆర్ ఒక వర్గాన్ని, హరీష్ రావు ఒక వర్గాన్ని, మీ పార్టీలో లేకపోయిన కవిత ఒక వర్గాన్ని, మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టేది కేసీఆర్. రింగు మాస్టర్ అంటోడు కేసీఆరే. కేసీఆర్ అంటోనికి తెలియకుండా ఏ పదాలు రావు, ఏ యొక్క చేష్టలు చేయరు. మీ చేతగా మీకు తెలుసు, మీ స్టామినా ఎంతో తెలుసు, ఉద్యమంలో మీ యొక్క గరిబ ఎంతో తెలుసు, మీరు ఏం చేయగలుగుతారో తెలుసు. మీరు పనులు చేసి కూడా ఇతరుల మీదకి రెట్టగల సామర్థ్యం ఉండేవాళ్ళు మీకు మాకు తెలుసు. కాబట్టి కేసులు పెట్టకుండా ఇప్పుడు ఏంది సింగరేణి భవన్ బెయిల్ చేస్తా అంటే, లేకపోతే పట్టాలను బెయిల్ చేస్తామంటే ఆ మంచిదయ్యా నువ్వు పేల్చున్నా ఆయన అని చెప్పి ప్రభుత్వం కూర్చుంటా. అది అట్లా కూర్చుందని ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అట్లా కూర్చుంటుందా? కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ప్రజాస్వామ్యంలో ఉండేటప్పుడు ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన సందర్భం ఉంటుంది. కేసీఆర్ నీ కొడుకు, నీ అల్లుడు చేయలేకపోతుందని చెప్పి నీకు మళ్ళా థర్డ్ జనరేషన్ చెంచాలందరినీ తెర మీదకి తీసుకొచ్చినా సరే, ఇలా మేము ఈ స్థితి ఎందుకు వచ్చినామని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఫస్ట్ 10 సంవత్సరాలు పరిపాలిస్తే మీరు చేసిన అకృత్యాలకు, మీరు చేసిన ఫాసిజానికి, మీరు చేసిన ఫ్యూడలిజానికి తెలంగాణ సమాజం భరించింది. మాలాంటి నాయకులమందరూ కూడా భరించినాం, జైల్లోకి కూడా పోయినాం. కనీసం మీరు దొంగతనాలు చేసి, అక్రమాలు చేసి సంపాదించుకొని ఒక్క రోజు కూడా జైల్లోకి పోలే. మీకు ఎందుకింత అసహనం వస్తున్నది అంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేదానిక ఇట్లా చేస్తూనే ఉంటారు అన్నమాట. ఏదైనా సరే సంఘ విద్రోహ శక్తిగా ఇలా బీఆర్ఎస్ పార్టీ మారింది. కాబట్టి అసలు బీఆర్ఎస్ పార్టీనే రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రగతి భవన్ పేల్చేయమన్న రోజు ఏం చేసింది మరి? ఎందుకు పెట్టలేదు? కేసులు పెడితే ఎవరు వద్దన్నారు? ఆ రోజుకి ఈ రోజుకి సంబంధం ఏంది? ఆ రోజు ఏ సందర్భంలో వచ్చింది? కేసులు పెట్టలేదా? పోనీ ఎంపీనని చూడకుండా కనీసము డ్రోన్లు ఎగిరేసిందని చెప్పి స్పీకర్ పర్మిషన్ తీసుకోకుండా లేని అధికారాన్ని తెర మీదకి తీసుకొని ఎంపీని జైల్లో పెట్టింది. ఒక్కసారి కాదు కదా, 2 సార్లు. ఇలా మేము కూడా మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటే క్యాంపస్లో పరామర్శకు పోయినాం. మమ్మల్ని నేరుగా క్యాంపస్ నుంచి జైలుకు పంపించింది కదా. అంటే మీరైతే ఇష్టం వచ్చినట్టు అరెస్టులు చేసుకునే హక్కు మీకు కలిగి ఉన్నారా? మీరు మాత్రం పేల్ చేస్తామన్నా కూడా మీరు కామ్గా ఉండాలనా? అది రెచ్చగొట్టే ప్రకటన కాదా? ఒకవేళ నేను అంటున్న రేవంత్ రెడ్డి గారు అన్న రోజు ఆయన నేరుగా వ్యక్తిగతంగా కూడా చెప్పేసిండు. ఆయన ప్రగతి భవన్ అనేది ఆ రోజు